పోర్టులు, గ్రీన్ ఎనర్జీ సహా వివిధ రంగాల్లో పెట్టుబడులకు ఏపీలో పుష్కలంగా అవకాశాలున్నాయని సీఎం చంద్రబాబు అన్నారు. సింగపూర్లో పర్యటిస్తున్న సీఎం పెట్టుబడులే లక్ష్యంగా పారిశ్రామికవేత్తలను ఆహ్వానిస్తున్నారు. ఈ పర్యటనలో భారత హై కమిషనర్ శిల్పక్ అంబులేతో సీఎం మర్యాదపూర్వకంగా భేటీ అయ్యారు. సింగపూర్ సాధించిన ప్రగతి, ఆ దేశంలో అమలు చేస్తున్న ప్రభుత్వ పాలసీలను చంద్రబాబుకు భారత హై కమిషనర్ వివరించారు. ఆరోగ్య రంగం, గ్రీన్ హైడ్రోజన్, ఏవియేషన్, సెమీకండక్టర్స్, పోర్టులు, పారిశ్రామిక రంగాల్లో సింగపూర్ అనుసరిస్తున్న విధానాలను తెలియజేశారు. భారత్లో ప్రత్యేకించి ఏపీలో పెట్టుబడులకు సింగపూర్ సంస్థలు ఆసక్తిగా ఉన్నాయని భారత హై కమిషనర్ సీఎంకు తెలిపారు. దీనిపై ముఖ్యమంత్రి చంద్రబాబు స్పందిస్తూ గతంలో సింగపూర్తో కలిసి అమరావతి ప్రాజెక్టును చేపట్టామని, కొన్ని కారణాల వల్ల రాజధాని ప్రాజెక్టు నుంచి సింగపూర్ వైదొలిగిందన్నారు. ప్రస్తుతం ఏపీలో గ్రీన్ ఎనర్జీ రంగంలో 160 గిగావాట్ల విద్యుత్ ఉత్పత్తి లక్ష్యంగా పెడుతున్నామని తెలిపారు. ఇప్పటికే విశాఖలో ఎన్టీపీసీ, కాకినాడలో గ్రీన్ హైడ్రోజన్ ప్రాజెక్టులు పట్టాలెక్కాయని సీఎం వివరించారు. అటు ఏపీలో చేపడుతున్న ప్రాజెక్టుల గురించి మంత్రి నారాయణ వివరించారు. రాష్ట్రంలో పెట్టుబడులకు అవసరమైన సహకారాన్ని అందించాలని కోరారు. విద్యారంగంలో ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలు, తమ ఆలోచనలను మంత్రి లోకేష్ వివరించారు. ఏపీలో ఇప్పటికే ఏర్పాటవుతున్న ప్రముఖ విద్యా సంస్థల గురించి వివరించారు. ప్రతిష్టాత్మక విద్యా సంస్థలు ఏర్పాటుకు సిద్ధంగా ఉన్నామని తెలిపారు. ఇండియాతో సింగపూర్ ప్రభుత్వం నుంచి మంచి సంబంధాలు కలిగి ఉందని శిల్పక్ అంబులే తెలిపారు. భారత్లో ప్రత్యేకించి ఏపీలో పెట్టుబడులకు సింగపూర్ సంస్థలు ఆసక్తిగా ఉన్నాయని భారత హై కమిషనర్ వెల్లడించారు. ఒక పబ్లిక్ పాలసీ, ఒక విధానం మనం తీసుకురాగలిగితే ఎన్నో డికేడ్స్ కాదు, కొన్ని సంవత్సరాల్లోనే ఇది వాస్తవ రూపం దాల్చే పరిస్థితి వస్తుంది. ఈ రోజు హైదరాబాద్ ఉంది, ఆ రోజు వేసిన ఫౌండేషన్. ఈ రోజు దేశంలోనే హైయెస్ట్ పర్ క్యాపిటల్ ఇన్కమ్ కు చిరునామా ఏదంటే తెలంగాణ రాష్ట్రం. అది ఆ రోజు మనం వేసిన ఫౌండేషనే. 19లో గవర్నమెంట్ మారింది. కడాన సింగపూర్ గవర్నమెంట్ కూడా తప్పుబట్టే పరిస్థితికి వచ్చారు. ఈ రోజు నేను వచ్చింది పెట్టుబడులు సాధిస్తాను గాని రాష్ట్ర ప్రతిష్ట పోతే, బ్రాండ్ పోతే శాశ్వతంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం నష్టపోతుంది. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో జరిగిన నష్టాన్ని సింగపూర్ గవర్నమెంట్ కూడా చెప్పి మళ్లీ రికార్డు స్ట్రైటన్ చేయాలనే ఉద్దేశంతో నేను ఈ పర్యటనకు వచ్చానని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. ఒకప్పుడు ఐటీ అంటే ఉద్యోగం, క్లరికల్ ఉద్యోగం చేసేవాళ్ళు, మీరు జాబ్ వర్క్ చేసేవాళ్ళు. ఈ రోజు ఎక్కడికి పోయినా ఆంటర్ప్రెన్యూర్స్ గా కన్వర్ట్ అయ్యారు. నేను అది చెప్పడానికే వచ్చాను. అందరూ మీరు ఆంధ్రాకి రండి, ఏదో సహాయం చేయమని అడుగుతున్నారు కానీ నేను అడిగేది ఒకటి చెప్తున్నా. ప్రపంచంలోనే 2047కి నాకు ఏమాత్రం అనుమానం లేదు, భారతీయులు నెంబర్ 1 గా ఉంటారు. అది జరుగుతుంది. భారతదేశం నెంబర్ 1 అవుతుంది. రైట్ టైం, రైట్ ప్లేస్, రైట్ లీడర్, దట్ ఈజ్ నరేంద్ర మోడీ. ఇది మన అందరికి ఒక పెద్ద వరం. ఇది నేను భారతదేశంలోనే ఒక సీనియర్ లీడర్ గా నేను చెప్తున్నా. చాలా మంది ప్రధానమంత్రులను చూశాను, చాలా మంది సమకాలికులతో మాట్లాడాను, పనిచేశాను. ఒక మాటలో చెప్పాలంటే నేను 1995లో ముఖ్యమంత్రి అయ్యా, 1978లో ఎమ్మెల్యే అయ్యా, 80లో మంత్రి అయ్యా. ఇప్పుడుండే నాయకులందరినీ చూస్తే అందరూ నా తర్వాత వచ్చిన వాళ్ళే తప్ప ఎవరూ అప్పట్లో వచ్చిన వాళ్ళు కూడా లేరు.